ఒక 2 పాపులర్ టర్మ్స్ ఉంటాయి మనందరికీ తెలుసు. ఒకటి సిబిఐ, ఇంకోటి ఆర్బీఐ. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటే తప్పు. యూరోపియన్ యూనియన్, మాల్టా అనే కంట్రీ, యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి 27 కంట్రీస్లో మాల్టా అనే కంట్రీ ఒక కంట్రీ ఉందన్నమాట. ఆ మాల్టా అనే కంట్రీ ఏం చేస్తుందంటే గోల్డెన్ పాస్పోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. గోల్డెన్ పాస్పోర్ట్ అంటే ఏంటి? ఒకటి సిబిఐ, ఇంకోటి ఆర్బీఐ. సిటిజన్స్ బై ఇన్వెస్ట్మెంట్, రెసిడెన్సీ బై ఇన్వెస్ట్మెంట్. అంటే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా సరే మాల్టా అనే కంట్రీ, యూరోప్లో ఉన్నటువంటి మాల్టా అనే కంట్రీకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది అనమాట. సో సిబిఐ అంటే సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్, ఆర్బీఐ అంటే రెసిడెన్సీ బై ఇన్వెస్ట్మెంట్. సో దీనివల్ల ఏమవుతుందనంటే అక్కడ ఒక క్లాస్ ఉంది. ఎవరైతే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి కంట్రీస్కి ఎవరికైనా సిటిజన్షిప్ వచ్చింది అనుకోండి, బై డిఫాల్ట్ వాళ్ళకి యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సో ఇలా కనుక మీరు సిటిజన్షిప్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే మాల్టా కంట్రీ, అది సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు మాల్టాకు వచ్చేసి మిగతా కంట్రీలకు కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి టెర్రరిస్టులు కానివ్వండి, లేకపోతే మనీ లాండరింగ్ కానివ్వండి, ఆర్గనైజ్డ్ క్రైమ్ కానివ్వండి పెరిగేయడానికి అవకాశం ఉంది అన్నది కాన్సెప్ట్ అనమాట. సో ఈ గోల్డెన్ పాస్పోర్ట్ ఏ కంట్రీకి సంబంధించిందంటే మాల్టా. ఎక్కడ ఇష్యూ అవుతుందంటే యూరోపియన్ యూనియన్లో. థ్యాంక్ యూ.